ఏపీ పాలిటిక్స్ అది ఇప్పటి వరకు అయితే కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కేంద్రం అధికారంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర సహకారం కూడా బాగానే ఉంది కూటమి సర్కారుకు. ఏపీలో రాజకీయాల గురించి అంటే కనుక ఇప్పుడు మనకు ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు. ఇంకా మనకి ఇప్పుడు అమ్మఒడి రావట్లేదు. లేడీస్కి సంబంధించి 18,750 రూపీస్ అనేది 45 ఇయర్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసేవాళ్ళు కదా, అవి ఏవి రావట్లేదు. సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా రావట్లేదు. ఏమో చూడాలి, ఇప్పుడు ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు కదా. సో ఆఫ్టర్ దట్ ఏమన్నా చేస్తారేమో చూడాలి. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? గత ప్రభుత్వం అనేది కంప్లీట్గా అంటే కనుక గరీబోళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు బతకడం కోసం ఒక సోర్స్ అనేది చూపించేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అంటే పథకాలు ఏం పథకాలు అందట్లేదు. చాలా మందిని అడుగుతుంటే 2-3 పథకాలు అయితే అందుతున్నాయి. ఏ పథకాలు అందుతున్నాయి? ఒక పథకం చెప్పండి. ఉన్నారు ఏజ్ అయిపోయిన వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏం డబ్బులు ఇస్తా ఉన్నారు? మహిళలకు పెన్షనా? పెన్షన్ అనేది ఎంతమందికి ఇస్తున్నారు? ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమందికి వచ్చేది? ఇప్పుడు మొత్తం చాలా మందికి తీసేసిండారు. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45 ఇయర్స్ 50 ఇయర్స్ వాళ్ళకి ఇస్తామని చెప్పిర్రు, అది లేదు. సో ఒకసారి జనాలకి అర్థమవుతుంది ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా, సో ఇంకా 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్లో ఏమన్నా అది రెక్టిఫై చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటారేమో చూడాలి. మేబీ అంటే చాలా మంది ఏపీలో అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారంటే ప్రస్తుతం ఏదైతే చెప్పారో అదైతే అమలు చేశారు. ఇంకా 2-3 పథకాలు అయితే ప్రస్తుతం అయితే డబ్బులు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, సూపర్ 10 అన్నారు. అందులో ఒక్కటన్నా ఇంప్లిమెంట్ చేసిండారా? మీకు ఐడియా ఉంటుంది కదా. జగన్ ప్రభుత్వం వచ్చుంటే అవన్నీ అమలు చేసేవారు డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఏమన్నా ఇస్తారో ఇవ్వరో మేబీ చెప్పలేం, కానీ ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసినవి మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేసేవాళ్ళు కదా. 4 ఇయర్స్ కోవిడ్ టైంలో కంటిన్యూ చేసిండారు. కాకపోతే కనుక జగన్ చేసిన దాంట్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏమంటే కనుక పిల్లలకి ఎడ్యుకేషన్, నాడు నేడు అని చెప్పి స్కూల్స్ ఎట్లున్నాయో, మీరు ఇప్పుడు మనకు హైదరాబాద్కి సంబంధించి కార్పొరేట్ స్కూల్స్ ఎలా ఉంటాయో ఏపీకి వెళ్తే కనుక గవర్నమెంట్ స్కూల్స్ అలా ఉంటాయి. సెంట్రల్ సిలబస్ తీసుకొస్తా అన్నాడు, ఇప్పుడు అవన్నీ ఏం లేవు. నార్మల్ స్టేట్ సిలబస్ రన్ అయ్యేదే కష్టంగా ఉంది. పిల్లలకి వాష్రూమ్స్ సరిగా లేవు స్కూల్స్లో. ఆల్రెడీ డెవలప్ చేసిన దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు కదా. ఏమనంటే డబ్బులు లేవు అని. మరి అప్పుడు డబ్బులు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు డబ్బులు ఏడికెళ్ళిపోయినాయి. మరి ఇన్ని తెలిసిన జనాలు ఎందుకు ఓట్లు వేయలేదు? 11 సీట్లే రావడం కారణం సంథింగ్ ఏదో జరిగింది. కాకపోతే ఇప్పుడు లాస్ట్ టైం 23 ఎందుకు వచ్చింది టీడీపీ కంటే ఏం చెప్తాం. ఒక్కోసారి జరుగుతుంది, జనాలు మళ్ళీ మోసపోయారు. ఈసారి మళ్ళీ వైసీపీనే వస్తుంది, జగనే వస్తాడు. మళ్ళీ యాజ్ యూజువల్గా ముందు ఏదైతే ఇంప్లిమెంట్ చేసిండాడో అవన్నీ కూడా మళ్ళీ వస్తాయి. అది జనాలకు కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎట్లుంది? ఆయన గురించి మాట్లాడడం వేస్ట్. అసలు ఏం చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? ఎక్కడన్నా టీడీపీ ఏది పెడుతుర్రో అడిగి పోతుండు. ఆయనకంటూ సపరేట్గా ఇండివిజువల్గా ఉంటే కనుక ఏమైనా చేసేవాళ్ళేమో, కానీ ఇప్పుడు కొలాబరేట్ అయి ఉన్నారు కాబట్టి ఆయనకి అంత స్కోప్ లేదు. మోడీ గారు ఆయన వేరు, ఆయన డిఫరెంట్. పైన ఆయన ఉంటేనే ఏదైనా జరుగుతుంది, ఆయన లేకపోతే ఏం జరగదు. నథింగ్ విల్ హ్యాపెన్. ఒక్క ముక్కలో చెప్పాలంటే పైన మోడీ ఉండాలి, ఆంధ్రాలో జగన్ ఉండాలి, ఏమైనా పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ. వరస్ట్గానే ఉంది బ్రో. అంటే ఏ విధంగా? ఎందుకు పథకాలు రావట్లేదు, మన లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు. మనం చూసాం రోడ్డు పైన జనాలు నరికింది చాలా చూసాము. అప్పటి నుంచి లేడీస్కి సేఫ్టీ లేదు, అది తెలిసిన విషయమే. ఇంకా అభివృద్ధి అనేది లేదు, అవన్నీ తెలిసిందే కదా. ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు? ఎక్స్పెక్ట్ చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న లీడరు, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం కాదు కదా. 3 ఇయర్స్ సీఎంగా చేశారు, అదే 3 టైమ్స్ సీఎంగా చేశారు. ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదంటే ప్రభుత్వం బాగాలేదని ఇక్కడ చెప్తాం. ఏమందుతుంది మీకేమన్నా తెలుసా? జనరల్గా మాది విలేజ్ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళమే. మాకైతే ఏది లేదు. మా అమ్మకు ఒక్క పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఇదే టాపిక్ తీస్తున్నారు కదని. అది పెన్షన్ అనేది ఎప్పుడో ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసి అది ఒక హక్కుగా వయసు అయిన వాళ్ళకి ఖచ్చితంగా చేయాల్సిన సహాయం. అది పథకం అనేసి అంటే పథకం కిందే తీసుకుంటున్నారు, కానీ అది ఎప్పటి నుంచో వస్తుంది కదా. ఇప్పుడు సూపర్ 6 అనేది 100 మాటలు చెప్పారు. ఎందుకులే బ్రదర్ అవన్నీ చెప్పుకుంటే బాగోదు. అంటే ఏదైనా తప్పుగా మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా అరెస్టులు చేస్తున్నారు కదా, అందుకని నిజాలు మాట్లాడట్లేదు చాలా జనాలు. సో వద్దులేండి టాపిక్. ఏదైతే రావట్లేదు అది కామనే.
పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? అయ్యో, పవన్ కళ్యాణ్ గారిని ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాం బ్రదర్. అసలు వస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాము, కుల మతాల మధ్య గొడవలు లేకుండా చేస్తాము. అసలు ఎందుకులే, ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఏం చేయలేకపోతున్నారు ఆయన. అది ఎందుకు అర్థం కావట్లేదు. మెయిన్ విషయం చెప్పాలంటే, మొన్న పిఠాపురంలో చూశారు కదా, మన దళిత సోదరులంతా పక్కన పెట్టినప్పుడు ఆయన ఏం మాట్లాడరు, అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏం మాట్లాడరు. ఎందుకు చాలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ అంత రీచ్ అవ్వట్లేదు. ఆయన ఏంటంటే ఒక చెగువీర స్టైల్లో ఏదొచ్చినా ఎదిరించి, ప్రభుత్వాన్ని ఎదిరించి ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ ఇప్పుడు ఎందుకు ఆయన ప్రతిదానికి, అంటే మన బీజేపీ అని చెప్పకూడదు కానీ ప్రతిదానికి ఒక ఈ మాలేసుకోవడాలు, గుళ్ళు తిరగడాలు, దేవుళ్ళు తిరగడాలు ఇదే చేస్తున్నారు కానీ ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది కనబట్టలేదు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఆయన మా తమ్ముడు, నేను ఫ్యానే, నేను ఇండస్ట్రీయే, కానీ ఒకప్పుడు తెలుసు కదా గుడుంబా శంకర్ సినిమా కోసం గుడుంబాలు తాగిన బ్యాచ్ మేము. ఆయన నుంచి ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాము, అదేమీ రీచ్ కావట్లేదు. కానీ ఆయన ఇంకా చాలా చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.